కాలం దేవుని వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథం 13వ కీర్తనలో నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథం 13వ కీర్తనలో వచనం 4 చదువుకున్నాం. నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలుగిమ్ము. ఇక్కడ మనం చదువుతున్నట్లుగా నా విరోధులు హర్షించకుండా అనే మాట మనం చూస్తున్నాం. నా విరోధి హర్షించకూడదు అంటున్నాడు. అందుకనే 5వ వచనంలో అన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనం నిజంగా దేవుని కృపను నమ్ముకుంటున్న వారమైతే మనము క్రొత్త నిబంధనలో సువార్త యొక్క వెలుగులో ఆలోచిస్తే మనం యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని చాలు అని నమ్ముకుంటున్నామని అర్థం. కృపను నమ్మటం అంటే ఏంటి? యేసు ప్రభు చేసిన కార్యం చాలు అని నమ్మటమే కృపను నమ్మటం అంటే. బిలీవింగ్ హిస్ ఫినిష్డ్ వర్క్, ఆయన మన పక్షంగా చేసిన ఆయన కార్యం, ఆ కార్యం ముగించబడింది అని నమ్మటమే దేవుని కృపను నమ్ముకోవటం. మనం ఇక చేయవలసిన కార్యం ఏది ఈ విషయంలో లేదు అని నమ్మటమే. ఎందుకంటే శత్రువుల విషయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 110వ కీర్తన 1వ వచనంలో, ఎవరైతే దేవుని కృపను నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు చేసిన కార్యం చాలు అనుకొని అది ముగించబడిందని నమ్ముతారో వారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం, నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేస్తానని చెప్పాడు. ఇక్కడ చెప్పినట్లుగా 2వ వచనంలో, నా శత్రువు నా మీద ఎంతవరకు తన్ను హెచ్చించుకొనును అని అడుగుతున్నాడు. కానీ శత్రువులను పాదపీఠంగా చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి కృపను నమ్మటం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యము చాలు, ఆయన చేసిన కార్యము ద్వారా పని ముగించబడింది అని మనం నమ్మితే చాలు. ఎందుకంటే ఇటీవల దినాల్లో ఆత్మ ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్నట్లుగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే వచనం మనం చదువుతున్నప్పుడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఈ మాటకు మూలం ఏంటి? ఆయన మరణం మాత్రమే. క్రీస్తే నా యందు జీవించున్నాడు అనే మాటకే మూలం ఆయన మరణం, ఆయన విధేయత, ఆయన చేసిన ఆ ఒక్క పుణ్యకార్యం మాత్రమే. అందుచేత క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే జీవాన్ని మనం చూడాలి, కొనసాగింపుని మనం చూడాలి, అభివృద్ధిని మనం చూడాలి అని ఆశపడినట్లయితే ఆయన చేసిన కార్యం చాలు అని చెప్పి మనం నమ్మాలి. మరొకసారి గుర్తు చేసుకుందాం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవంలోనికి రాకపోతే మనం అక్కడ ఏం చేసినా కూడా మనం చనిపోతాం. రోమీయులకు రాసిన పత్రిక 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు అని చెప్పాడు. మనం జీవిస్తే అది విశ్రాంతి, విశ్రమిస్తే శత్రువులు పాదపీఠంగా చేయబడతారు.
మనం జీవించకపోతే, లేదా క్రీస్తునాయందు జీవించున్నాడు అనే జీవంలోనికి ప్రవేశించకపోతే మనం చనిపోతాం. చనిపోతామంటే అర్థం ఏంటంటే అక్కడ శరీరం పనిచేస్తుంది కాబట్టి, అక్కడ మనం చేసే ప్రయత్నం మనల్ని చంపేస్తుందన్నమాట. ప్రయత్నం మనల్ని చంపేస్తుంది. కానీ జీవించుట అంటే ఏంటంటే, ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనం తీసుకుంటున్న జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి వారు అవిధేయత వలన పడిపోయినట్లుగా మనలో ఎవరు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము అనే మాటను ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ జీవంలో ప్రవేశించడానికి, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం జాగ్రత్త పడాలి. తెలిసిపోతది. మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి తీసుకుంటున్న జాగ్రత్త అనేది అది బయటికి కూడా తెలిసిపోతది. హెబ్రీ 4:1లో భయము అని కూడా అన్నాడు. ఎందుకు భయము అంటే, ఆ జీవము అనేది ఒకటే మార్గం. ఆ విశ్రాంతి అనేది ఒకటే మార్గం. కాబట్టి అందులో ప్రవేశించకపోతే నేను చనిపోతాను అనే ఒక భయము, దైవిక భయం మనలో కనిపిస్తది. ఈ విషయంలో చనిపోకూడదు. ఎందుకంటే ఏ విషయంలో కూడా మనం చనిపోకూడదు. అన్ని విషయాల్లో మనం జీవించాలి. ఏ విషయంలో కూడా మనం శరీరాన్ని అనుసరించి ప్రవర్తించి చనిపోకూడదు. అన్ని విషయాల్లో మనం జీవించాలి. అప్పుడే మనం జయిస్తాం. అన్ని విషయాల్లో మనం జీవించాలంటే అన్ని విషయాల్లో దేవుని కృపను నమ్మాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం 6లో చెప్పినట్లుగా, దానికి మనం మన క్రియను 1% యాడ్ చేసిన గ్రేస్ కాదిక. రోమాపత్రిక 11:6లో రాయబడినట్లుగా, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇక కృప కాకపోవును అన్నాడు. సో గ్రేస్ అంటే నో మోర్ వర్క్స్. 1 వర్క్ యాడ్ చేసినా అది గ్రేస్ కాదు. పులిపిండి కొంచెము కలిపిన ముద్దంతా పులిసిపోతది. కాబట్టి నేను చేయాల్సిన పని 1% కూడా లేదు ఇప్పుడు క్రీస్తునాయందు జీవించటానికి. క్రీస్తునాయందు జీవించటానికి ఆయన చేసిన కార్యం చాలు. ఎందుకంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మీరు పరిశీలిస్తే, అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదన్నాడు. మండపేట మెసేజ్ ఇది. ఎంతమంది మండపేట మెసేజ్ విన్నారు? వినకపోతే తప్పకుండా వినండి. ది బెస్ట్ మెసేజ్ అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15లో అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదన్నాడు. కాబట్టి మనం ఇంకా నేను ఏదైనా చేయాల్సింది ఉందేమో, యేసుప్రభు చేసిన కార్యం చాలదేమో అని అనుకోవటానికి వీలే లేదు అసలు. ఎందుకంటే ఈ జీవం అనే కృపావరం కలగటానికి, ఈ నిత్య జీవం అనే కృపావరం మనం కలగటానికి ఆయన చేసిన కార్యం ఆదాము చేసిన అపరాధంతో ఏమాత్రం మనం పోల్చడానికి లేదు. ఆదాము చేసిన అపరాధం ఒక్కటే. కానీ యేసుక్రీస్తు చేసిన కార్యం ఇక్కడ చెప్పాడు 16వ వచనంలో, అనేకమైన అపరాధముల మూలమున వచ్చింది. ఒక్క అపరాధం వల్ల వచ్చిన మరణాన్నే అందరూ అనుభవిస్తున్నప్పుడు, ఒక్క పుణ్యకార్యం, అనేకమైన అపరాధాల కొరకు చేసిన పుణ్యకార్యం, అది మనం నమ్మాల. నమ్మితే మీరు శత్రువులు పాదపీఠంగా చేయబట్టం చూస్తారు. శత్రువు మన మీద హెచ్చించుకోలేడు, మన మీద వాడు హర్షించలేడు. కాబట్టి పాదపీఠంగా చేయబడతాడు. ప్రభు చేసిన కార్యానికి మనం ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ గ్రేస్. యాడ్ చేస్తే గ్రేస్ కాదు. అక్కడ మనం చనిపోతాం. ఏ విషయంలో మనం చనిపోకూడదు. ఎందుకంటే మనం జీవించటానికి యేసు ప్రభు ఆయన కష్టపడ్డాడు.
యోహాను సువార్త 4:37 వెలుగులో చదవాలంటే క్రీస్తు మరణాన్ని అక్కడ ఏమన్నాడంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన విత్తాడు, ఆయన కష్టపడ్డాడు. అందుకనే పౌలు గారు ఇలా చెప్పారు, గలతీ పత్రిక 2:21 ఏం చెప్పారంటే, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవంలోనికి నేను వెళ్ళకపోతే నేను దేవుని కృపను నిరర్థకం చేస్తున్నట్లే అన్నాడు. నేను దేవుని కృపను నిరర్థకం చేయను అన్నాడు. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకూడదు అన్నాడు. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకూడదు. 1:17 కొలస్సీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు, ఆయన పడిన పాట్లు అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24. సో ఆయన మరణము వ్యర్థం కాకూడదు అన్నాడు, నిరర్థకం కాకూడదు అన్నాడు. ఆయన పడిన పాట్లు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పడిన పాట్లు, ఆయన పాట్లు పడ్డాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన మరణం రుచి చూశాడు, ఆయన విధేయత కనుపరిచాడు. మరి ఇది ఎలాగో నాలో వ్యర్థం అవ్వాలా? కాబట్టి నేను చనిపోతే ఇంకా అది వ్యర్థమైనట్టే. నేను చనిపోకూడదు, నేను జీవించాల. సో ఇక్కడ శరీరం అనేది పనిచేయకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు మనం జాగ్రత్త పడాలి. అప్పుడు మన శత్రువు మన మీద హర్షించలేడు. 13వ కీర్తనలో చెప్పాడు, నా కన్నులకు వెలిగిమ్ము అని చెప్పాడు. ఎలీషాతో ఉన్నవాడికి ఆ అగ్ని రథములు లేకపోతే దేవుని యొక్క కాపుదల కనబడట్ల. అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏమనంటే, అతనికి కూడా ఈ అగ్ని రథాలు కనిపించేటట్టు ప్రార్థన చేశాడు. అప్పుడు అతని కన్నులు తెరవబడి ఆ చుట్టూ దేవుడు ఎలీషాకి ఇచ్చిన ప్రొటెక్షన్ చూశాడు. సో ఇక్కడ కీర్తనాకారుడు కూడా అదే అడుగుతున్నాడు. ఏమనంటే, నా కన్నులకు వెలిగిమ్ము అంటున్నాడు. నిజమే, ఈరోజు అందరూ చూస్తున్నది వేరు, మనం చూడాల్సింది వేరు. అందరూ మన విషయంలో చూస్తుంది ఒకలా ఉంటది, కానీ వ్యక్తిగతంగా నువ్వు చూడాల్సినది నీ బాధ్యత. అందరూ చూసేది వేరు, ఎందుకంటే అందరు నువ్వు జీవించాలనే బాధ్యత అందరికీ లేదుగా. అందరు నువ్వు జీవించాలని అందరూ ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. ఖచ్చితంగా అందరూ చూసేది వేరు, నువ్వు చూడాల్సింది వేరు. అందరూ చూసింది నీకు జరగదు, నువ్వు చూసేది నీకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నా కన్నులకు వెలిగి, ఇక్కడే ఈ సిచ్యువేషన్ లో నేను ఎలాగూ చూడాలి. ఓకే, నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నేను నీ కృపను నమ్ముతున్నాను, ప్రభు చేసిన కార్యం చాలా నమ్ముతున్నాను, దానికి నేను ఏ పని కలపకూడదని నమ్ముతున్నాను, ఏ పని అయినా కలిపితే నేను చనిపోతానని నమ్ముతున్నాను, ఏ పని కలకపోతేనే కృప అని నమ్ముతున్నాను, కృప అంటేనే క్రీస్తే నా యందు జీవిస్తాడని నమ్ముతున్నాను, అదే విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త అని నమ్ముతున్నాను. అని నమ్మి మనము ఉన్నప్పుడు మన కంటికి కనిపించే వ్యూ వేరు, అది కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి టోటల్ చేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే రూపాంతరత అంటే ఇదే, ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఇదే. మార్క్స్ వార్త, మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో వచనం 8వ వచనం, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరినో వారికి కనబడలేదు. అంతకుముందు మీరు చూడండి 4వ వచనంలో మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి పర్ణశాల కడతామన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మాత్రమే కనిపిస్తున్నాడు. అదే రూపాంతరత. వాక్యాన్ని నమ్మి వాక్యం చెప్పినట్లుగా చేస్తే మనకు అందరికి కనిపించింది కాకుండా ప్రత్యేకమైన వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యూ ప్రభు నీకు మాత్రం ఓపెన్ చేస్తాడు, అది నీవు మాత్రమే చూడగలవు. అది చూసి నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావు. అది అందరూ ఎందుకు చూడలేరు? అది నీ జీవం. నీ జీవం విషయంలో అందరికీ జాగ్రత్త ఉండదు. హెబ్రీ 4:11 అది నీ లైఫ్. నీ లైఫ్ విషయంలో అందరికీ దేవుని భయం ఉండదు. హెబ్రీ 4:1 కాబట్టి విశేష జాగ్రత్త హెబ్రీ 2:1 మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది గొప్ప రక్షణ. గొప్ప రక్షణ కాబట్టి విశేషమైన జాగ్రత్త ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నేనైతే నీ రక్షణను బట్టి
నా హృదయం హర్షించుచున్నది అన్నాడు. ఎందుకంటే వన్స్ మనము అలాగూ ఈ జీవంలోనికి, ఈ విశ్రాంతిలోనికి ఎంటర్ అయిపోయామంటే మనకు కలిగే ఆ గ్రేట్ సాల్వేషన్, పాపక్షమాపణ గురించి కాదు నేను చెప్పేది. గ్రేట్ సాల్వేషన్ అంటే పాపక్షమాపణ అని కాదు. అక్కడ హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణ అంటే ప్రతి విషయంలో ఆయన అనుగ్రహించే రక్షణ. ప్రతి విషయంలో ఆయన అనుగ్రహించే రక్షణ మన హృదయాన్ని ఆనందంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. ఆనంద్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే రక్షణను బట్టి ఆనందిస్తున్నారా? బలహీనతను బట్టి, ఎవరైనా పడిపోవటాన్ని బట్టి, దుర్నీతిని బట్టి ఆనందిస్తున్నారంటే అలా ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నీవు నేను రక్షణను బట్టి ఆనందించాలి. హౌ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. హెబ్రీలకు రాసిన పత్రిక 7:25 ఏమన్నాడు తెలుసా? ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున నిరంతరం జీవించుచున్నాడు గనుక ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అన్నాడు. సంపూర్ణంగా రక్షించబడాలి, పరిపూర్ణంగా రక్షించబడాలి. సంపూర్ణమైన రక్షణ మన యందు మేనిఫెస్ట్ అయినప్పుడు మన హృదయము ఆనందిస్తుంది. ఎప్పుడు హృదయాన్ని ఆనందంలోనే మెయింటైన్ చేయాలి. ఎప్పుడు హృదయాన్ని ఆనందంలోనే మెయింటైన్ చేయాలి. లేదంటే ఆయన రక్షణ మన యందు ప్రత్యక్షం అవటాన్ని బట్టి మన హృదయం ఆనందిస్తూ, హర్షిస్తూ ఉండాలి. అలా హృదయాన్ని ఎప్పుడు ఆనందింపు చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎందుకంటే ఆనందము, సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. సో మనం ఎప్పుడు ఆనందిస్తాం? రక్షణను బట్టి ఆనందిస్తాం. కానీ రక్షణను బట్టి ఆనందించాలంటే ఆ రక్షణ మన యందు ప్రత్యక్షం అవ్వాలి. సంపూర్ణంగా కాపాడుతానన్నాడు కదా. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. సంపూర్ణంగా రక్షించడం అంటే ఏంటి? 1% కూడా శత్రువు హర్షించేటట్టు అవకాశం ఈడు అసలు. ఇస్తాడా? శత్రువులు ఆనందించేటట్టు అవకాశం ఇస్తాడా? యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు ఎంతమంది శత్రువులు ఆనందించారు? 3 రోజుల్లో మొత్తం రిజల్ట్ చేంజ్ అయిపోయింది. ఉమ్మేసేమని ఆనందించారు, గుద్దేమని ఆనందించారు, కొరడాలతో కొట్టేమని ఆనందించారు, యెరూషలేము వీధులు ఈడ్చామని ఆనందించారు, వస్త్రం చింపేశామని ఆనందించారు. యేసుక్రీస్తు మీద ఉన్న అసూయంతా మరి తీర్చుకోవటంలో ఆయన మీద అపరాధాలు, లేకపోతే ఆ అపవాదాలు ఆయన మీద మోపేశారు. ఆయనను దొంగలు సైతం అపహసించారు, దారిని పోయేవారు సైతం తలలూచారు, ఆయనను నిందించారు, ఆయనను హింసించారు, ఆయన పడగొట్టారు, ఆయన వేధించారు. కానీ 3 రోజుల్లో అంత రిజల్ట్ చేంజ్ అయిపోయింది. యేసు ప్రభు తిరిగి లేస్తే ఇక ఎవడ చేయించాడు? కాబట్టి 3 రోజుల్లో మన రిజల్ట్ మారిపోద్ది. కాబట్టి శత్రువు హర్షించకుండా దేవుడే చేస్తాడు. శత్రువు మన మీద హెచ్చించుకోకుండా ప్రభువే చేస్తాడు. అయితే ఈ సమయం క్రిటికల్ టైం. నువ్వు చూడాల్సిన విజన్ మాత్రమే చూడాలి. అది నువ్వు చూడకపోతే ఆ గ్రేట్ సాల్వేషన్ నువ్వు మిస్ అయిపోతావు. ఆ గొప్ప రక్షణ మనం మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు నేను చూడాల్సింది నేను ఎలా చూడగలను? ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఎలా చూడగలవు అంటే, నేనైతే దేవుని కృపయందే నమ్మికించున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పెద్దోళ్ళు ఏం అవసరం లేదు మనకి. యేసు ప్రభు చాలు. పెద్దోళ్ళు మన జీవమేం లేదండి. మన దగ్గర పెద్దోళ్ళు లేరు. అందుకనే పెద్దోళ్ళకి చెప్పుకుందామని అనుకోకండి. క్రీస్తు జీవించుచున్నాడు చాలు. కాబట్టి పునరుద్ధాన శక్తితో క్రీస్తును లేపిన తండ్రి, రోమాపత్రిక 6:4 తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే దాన్ని నడుచుకున్నట్లు ఆయన లేపేస్తాడంతే. శత్రువు ఆనందించకుండా చేయటానికి తండ్రి చేసే గొప్ప పని ఏంటంటే, కుమారుడైన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని మన యందు వినియోగపరుస్తాడు. ఎఫెసీ 1:20 చెప్పినట్లుగా దేవుడు మన ప్రభు అయిన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని మన యందు వినియోగపరుస్తాడు. అప్పుడు మనల్ని లేపుతాడు,
సమస్త ఆధిపత్యము కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, రాబోయే యుగమునందు పేరు పొందు ప్రతి నామం కంటే హెచ్చుగా మనల్ని ఆయన కొనసాగింపజేస్తాడు, జీవింపజేస్తాడు. నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాననే మాటకి ఇప్పుడు అర్థం ఏంటంటే, నేనైతే ఆయన నాలో జరిగించే రిజరక్షన్ మీద నమ్మకం ఉంచాను. చంపటం మనుషుల వంతు, లేపటం దేవుని వంతు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? రెండో పత్రికలు అంటే, బలహీనతను బట్టి క్రీస్తు సిలువ వేయబడిన, బలహీనతను బట్టి క్రీస్తు సిలువ వేయబడిన. కొరింథీ రెండో పత్రిక 13:4. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. కాబట్టి ఏదైనా ఒక బలహీనత ఉంటది. ఏంటి మన బలహీనత అంటే, నాతో భోజనం చేయువాడు నాకు విరోధంగా తన మడిమినెత్తిన అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి శత్రువు, ఈ వ్యక్తి మనకు విరోధంగా లేస్తాడు, ఈ వ్యక్తి మన మీద తిరుగుబాటు చేస్తాడు అనేది మనకు దేవుడు ముందు చెప్పడు. ఒకవేళ చెప్తే ఆ వ్యక్తికి ముందు నుంచి మనం భోజనం పెట్టం. కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు దాన్ని మరుగుపరిచి, రేపు మన మీద తిరుగుబాటు చేసేవాడు మనతో కలిసి ఒకే భోజనం బల్ల మీద కూర్చొని భోజనం చేసేటట్టు, వాడికి మనం భోజనం పెట్టేటట్టు చేస్తాడు. సో అట్లా మనం భోజనం పెట్టిన తర్వాత అదే బల్ల మీద కూర్చున్నవాడు మనకు విరోధంగా తన మడిమినెత్తుతాడు. సో మన మీద తిరుగుబాటు చేస్తాడు. సో అప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, నా బలహీనతను బట్టే నేను చనిపోయాను, నా బలహీనతను బట్టే నా మీద అటాక్ జరిగింది. నా బలహీనత ఏంటంటే వీడిని కూడా మంచోడు అని చెప్పి నేను వాడిని కూడా పోషించాను, వీడిని కూడా మంచోడు అని చెప్పి వాడిని కూడా నేను ఒకే బల్ల మీద కూర్చోబెట్టుకున్నాను. కానీ మరి యేసు ప్రభుతో భోజనం చేసుకున్న ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని చంపేసినప్పుడు, లేదా అమ్మివేసినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో యెరూషలేమును తప్ప, ఇశ్రాయేలు దేశాన్ని తప్ప, భారతదేశాన్ని గాని ప్రపంచ దేశాలను గాని సంచరించకుండా ఆ దేశంలో సంచరించినందుకు, ఆ దేశస్తులే ప్రభుని చంపేసినందుకు, అది బలహీనతను బట్టి సిలువ వేయబట్టమే. కానీ 3 రోజుల్లో దైవశక్తి వినియోగించబడింది. కాబట్టి యోసేపు తన సహోదరుల దగ్గరికి అన్నం తీసుకొని వెళ్ళకపోతే, వాళ్ళ భోజనం కొరకు, వాళ్ళ పోషణ కొరకు, వాళ్ళ కొనసాగింపు కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఆలోచించి వెళ్ళకపోయి ఉంటే, వాళ్ళు యోసేపుని తీసుకొని ఆ గుంతలో వేసి అమ్మేసేవారు కాదు. కాబట్టి ఇవన్నీ దేవుడు మరుగు చేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ ముందే తెలిస్తే మనం వారికి భోజనం పెట్టలేము. సో ప్రభు అందుకే ఏం చెప్పాడు? రోమాపత్రిక 8:26, మన బలహీనత అన్నాడు దాన్ని. మన బలహీనత ఏంటంటే అన్నీ మనకు తెలియచేయడు, వాటిని మరుగు చేస్తాడు. మరుగు చేసి మేలు కొరకు సమకూర్చి జరిగిస్తాడు. ఫైనల్ గా జరిగేది మేలే. 8:28 ఫైనల్ గా జరిగేది మేలే, కానీ దానికి ముందు బలహీనత ఉంది. 8:26లో బలహీనత ఉంది, 8:28లో మేలు ఉంది. సో బలహీనత ఏంటి? ఒకడు అతిశయించే అవకాశం ఇది. బలహీనత ఏంటి? ఒకడు స్వీట్స్ పంచుకునే అవకాశం ఇది. ఈ బలహీనత ఏంటి? ఒకడు మన మీద హెచ్చించుకునే అవకాశమే. కానీ రిజరక్షన్ ఇస్ దేర్, పునరుద్ధానం ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము అని పౌలు కూడా చెప్పాడు. మేమును ఆయన యందు బలహీనులమై ఉన్నాం. అంతేనా? బలహీనత ఒకటే ఉంటదా? దేవుని శక్తి ఉండదా? ఆ శక్తి ఉన్నది. ఆ శక్తి ఏంటంటే, క్రీస్తును ఎలాగూ లేపాడో మనల్ని కూడా అలాగే లేపి నూతన జీవంలో నడిపిస్తాడు. నూతన జీవం అంటే ఇప్పుడు దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారో కూడా మీకు తెలియదు. మీరేమనుకుంటారంటే, మీరు ఊహించుకోండి. ఇప్పుడు మీరేమనుకుంటారు అక్కడ? మేబీ నేను ఇలా మాట్లాడతానేమో, మేబీ నేను ఎలాగో స్పందిస్తానేమో, మేబీ నేను ఇలా ఆలోచిస్తానేమో అనుకుంటారు. అదేది కాదు, కొత్తగా ఉంటది. ఎందుకంటే అది నూతన జీవం. ఆ నూతన జీవంలోనికి నడవాలంటే ఫస్ట్ నువ్వు ఆ రిజరక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ రిజరక్షన్ ఏంటంటే రక్షణ అన్నాడు. ఆ రక్షణను బట్టి నా హృదయం హర్షిస్తుంది అన్నాడు. డిసప్పాయింట్ చేయడు. ప్రభువుని మీద ఆనుకున్నవాడు, ఆయన నమ్ముకున్నవాడు సిగ్గుపడడు, కలవరపడ్డు. ఆయన నిరాశపరిచేవాడు కాదు. ఎందుకంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నీవు సిగ్గుపడనక్కరలేదు,
భయపడకము, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు ముందే 54 జయగీతం ఎత్తుము. ఫస్టే ఒక స్తుతి కీర్తన పాడదాం. 175కి 175 వస్తాయి అన్నాడు వైఎస్ జగన్ గారు. ఎన్ని వచ్చినాయి? కానీ మన నిరీక్షణ అది కాదు. మన నిరీక్షణ వేరు. మోసాలు జరగవచ్చు ఈ లోకంలో. ఒకవేళ నిజంగా చెప్తున్నట్లుగా మోసం జరిగి ఉండొచ్చు. కానీ ఆ మోసం కూడా మన కాళ్ళ కిందకి వస్తుంది క్రీస్తులో. కాబట్టి మీరు మోసం గురించి కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. సమస్తమును పాదములకు పీఠముగా చేస్తానని చెప్పి. కాబట్టి జస్ట్ యు సీ దట్ విక్టరీ, ఆ గొప్ప రక్షణ, గొప్ప విజయాన్ని మాత్రమే చూడండి. ఎట్లా చూడగలం మనం అంటే, నా కన్నులకు వెలిగిమ్ము. ఈ ఉదయకాలం ప్రభు మన కన్నులకు వెలిగిస్తున్నాడు వాక్యం ద్వారా. ఆయన మన కన్నులకు వెలిగిస్తున్నాడు. మీరు చాలా విషయాలకి కృంగిపోతున్నారేమో, కానీ ఎఫెసీ పత్రిక 1:17 ఏం చెప్పాడంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యమిక మహిమైశ్వర్యం ఎట్టిదో, మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అంటున్నాడు. ఇదంతా మీరు తెలుసుకోండి అంటున్నాడు. మీరు చూడాల్సిన యాంగిల్ వేరు, ఇప్పుడు మీరు చూస్తున్నది వేరు. అందుకనే అడగాల్సింది ఏంటంటే, ప్రభువా, నా హృదయం హర్షించేటట్టు నేను ఏది చూడకుండా చూడవలసింది మాత్రమే చూచినట్లుగా చేయండి. నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి. హృదయం కాపాడుకోకపోతే మనము ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాం. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, చూడవలసింది చూడండి, హృదయంలో ఆనందించండి, శరీరము నిలకడగా ఉంటదని చెప్పాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 25లో చూడాల్సింది చూడండి, 26లో హృదయం ఉల్లసిస్తుంది. అక్కడే చెప్పాడు, నా శరీరం నిరీక్షణ కలిగి ఉంటుంది, నిలకడగా ఉంటుందని. ఎలా అయిపోతున్నారంటే, బలవంతులంట నారపీచులాగా అయిపోతున్నారంట. బలవంతులు ఎలా అవుతున్నారంట? యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. బలవంతులు 31 వచనం, నారపీచు వలె నుందురు అన్నాడు. ఏమైంది? షుగర్ వచ్చింది అంటున్నారు. షుగర్ కాదు. ఫస్ట్ విషయం ఏంటంటే, 1వ అధ్యాయం వచనం 5లో నీ నడినెత్తిలో వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ప్రభు ముందే చెప్పాడు. ఏమనంటే 3వ వచనంలో, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకున్నా అన్నాడు. గాడిద గురించి ఎందుకు చెప్పాడు అంటే, గాడిద భారవాహక పశువు పిల్ల. దాన్ని ప్రభు విమోచించాడు. మనల్ని కూడా ప్రతి భారం నుండి విమోచించాడు. కాబట్టి నడినెత్తిలో భారాలు పెట్టేసుకొని, ఈ విషయంలో ఏమైపోతామో, ఈ విషయంలో ఏం జరుగుతుందో, ఈ విషయంలో శత్రువు అతిశిస్తాడా, ఈ విషయంలో శత్రువు హర్షిస్తాడా, నా మీద కంటే వాడు హెచ్చించుకుంటాడా, ఇవన్నీ నువ్వు ఆలోచించడం వల్ల బలవంతుడా నువ్వు నారపీచు వలె అయిపోతావు. మిక్కిలి ఆపద్ దినమందు గిద్యోనుని ఏమని పిలిచాడు? పరాక్రమము గల బలాఢ్యుడు అని పిలిచాడు. సో మన యొక్క నిరీక్షణను బట్టి ప్రభు మనల్ని పిలవాల. ఏమనంటే, గోధుమలు పోయినాయి, జీవన సాధనాలు పోయినాయి, మిద్యానీయులు దండెత్తి వచ్చే ఇశ్రాయేలీయులను బొత్తిగా వాళ్ళు తుడిచేసేసారు. అప్పుడు కూడా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గానుగు చాటున గిద్యోను తన గోధుమలను దొళ్ళగొట్టుకుంటుంటే 12లో అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడు కదా. ఈ ఉదయం మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవ సంఘంలో అనేకమైన వాక్య తలంపులను శత్రువు ఎత్తుకొని పోయి ఉంటుండగా, ఇప్పటికీ మన దగ్గర శ్రేష్టమైన గోధుమలు ఇంకా ఉన్నాయి. శ్రేష్టమైన వాక్య తలంపు, నిరీక్షణాస్పదమైన సంగతులు మన దగ్గర ఉన్నాయి. అవి కలిగినోడే ఎవరు? పరాక్రమము గల బలాఢ్యుడు. కళ్ళు తిరుగుతున్నాయన్నా, నీరసంగా ఉందన్నా, తూలిపోతున్నానన్నా, ఎందుకు తోలుతున్నావు? తలకాయలో అంతెందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు? అంత బరువు ఎందుకు పెట్టుకున్నావు? అంత తిరుగుబాటు ఎందుకు చేస్తున్నావు దేవుని మీద? ఎందుకంటే రెస్ట్ అంటే విధేయత. హెబ్రీ పత్రిక 3:18. కానీ
నడినెత్తిలో వ్యాధి అంటే తిరుగుబాటు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరు ఏలింకను కొట్టబడుదురు అని చెప్పి. భారాలు వద్దు, ప్రతి భారాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూడండి. ఫిబ్రవరి 12:1. ఇంకే మార్గం లేదు, ఒకే ఒక్క మార్గం ఉంది. ఎన్ని మార్గాలు ఉన్నాయండి? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము యేసు ప్రభు ఒక్కడే. హెబ్రీ పత్రిక 9:8. హెబ్రీ పత్రిక 9:12. అతి పరిశుద్ధ స్థలంలో రెస్ట్ లోనికి ప్రవేశించడం ఒకటే. మా ఇంకెవ్వరిని చూసినా ప్రస్తుతానికి అయితే రెస్ట్ గా అనిపిస్తుంది, కానీ తర్వాత అది కూడా కలవరమే. ఎవ్వరిలో నిరీక్షణ పెట్టుకోవద్దు. హెబ్రీ పత్రిక 6:20. తెరలోపలికి ప్రవేశించిన మన ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి ఇలా అన్నాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైనది అన్నాడు. అంతే చాలు. ఎవరైతే ఆ తెరలోనికి వెళ్ళారో ఆయన మీద పెట్టుకున్న నమ్మకం, నిరీక్షణ నిశ్చలమైనది, స్థిరమైనది. ఒక మాట చెప్పన, నిరీక్షణ తర్వాత ఎప్పుడు కూడా నిరాశ లేదు. మీరు రాసుకోండి అంతే. నిరీక్షణ తర్వాత ఎప్పుడు నిరాశ లేదు. నిరీక్షణ తర్వాత ఎప్పుడు సిగ్గుపడటం అనేది లేదు. నిరీక్షణ తర్వాత ఎప్పుడు ఏముందంటే విజయమే ఉంది. తీతు పత్రిక 3:6 ఏముందంటే, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి స్వాధీనపరుచుకుంటామన్నాడు. కోల్పోతామనలేదు. నిరీక్షించండి, స్వాధీనపరచుకోండి. నిరీక్షించండి, స్వాధీనపరచుకోండి. యోదావు రాసిన పత్రిక, ప్రశాంత్, యోదావు రాసిన పత్రికలు ఏముంది చదవండి. యోదావు రాసిన పత్రికలు ఏముందంటే, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు అన్నాడు 1:21. సో ప్రభు మనల్ని అందరిని ఏమన్నాడు? కనిపెట్టండి, నిరీక్షించండి, ఎదురు చూడండి. అంతే ప్రభు మనకు చెప్పిన పదాలు అవే. మేబీ జరగవచ్చు, మేబీ జరగకపోవచ్చు అన్నాడు. అని అంటే నిరీక్షించండి, ఎదురు చూడండి, కనిపెట్టండి అని చెప్పడంలో మనం కొంత నిరాశపడవచ్చు. ఖచ్చితంగా నిరీక్షణ సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. మనకు అంత ధైర్యం ఏంటి? ఆల్రెడీ ప్రధాన యాజకుడు అందులోకి వెళ్ళిపోయాడు. హెబ్రీ పత్రిక 6:20 ఏం చెప్పాడు? అందుకనే ఈ నిరీక్షణ నిశ్చలమైంది అన్నాడు. నిశ్చలమైన నిరీక్షణ. 19 చదువుకోండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించున్నది. నిరంతరం మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నాన్న కోసం వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ నాన్న లేడు ఆయనకి. ఆయన వెళ్ళింది మన కోసమే. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నాడు. మన కోసమే వెళ్ళాడు. కాబట్టి మన కోసం వెళ్ళాడు, నా కోసం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు? చేరవలసిన ది హైయెస్ట్ మార్క్ ఆయన చేరిపోయాడు ఆల్రెడీ. సో మన నిరీక్షణ కూడా అందుకే నిశ్చలమైంది. అర్థమైందండి? మీరు కూడా పాడుకోండి. చేరేదను నేను కూడా అచ్చట అనుకోండి. చేరేదను నేను కూడా అచ్చట, పాడేదను హల్లెలూయా పాట. ప్రతి విషయంలో చేరేదాను నేను కూడా అచ్చట. అక్కడికి చేరిపోతాను, ఈ విషయంలో అక్కడికి చేరిపోతాను, ఈ విషయంలో అక్కడికి చేరిపోతాను అని అనుకోవాలా. అదే నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నదని. ఎక్కడ ఇరుక్కోము, ఎక్కడ ఇరుక్కునే అవకాశమే లేదు. పౌలు గారు చెప్పినట్లుగా, ప్రభు చెప్పినట్లుగా, మన ప్రభువు గురించి మనం గమనించాల్సింది ఏంటంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఒక్క రిజరక్షన్ తో 3 దినాల క్రితం ఆయన అనుభవించిన శ్రమ అంతా మొత్తం అంతా కూడా ఆయన మర్చిపోయాడు. అసలు ఇంకా చెప్పాలంటే హెబ్రీ 12లో ఏం రాశాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఆనందం ఏంటి? 3వ రోజు నేను లేస్తాను, నన్ను ఎవరు ఆపలేరు, నేను లేచి పరలోకానికి వెళ్ళిపోతాను. సో అది ఆయన నమ్మాడు. అందుకని ఆయన సిలువను సహించాడు. ఏమన్నా తెలుసా? ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అంతే. మనమే అవమానంగా భావించే వాటిని మనం గుర్తు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు చుట్టూ. అప్పుడు మనం ఏం చేయాలా? జస్ట్ లీవ్ ఇట్ బ్రదర్, వెయిట్ ఫర్ 3 days, రిజరక్షన్ విల్ బి దేర్. మా 3 రోజుల్లో పునరుద్ధానం ఉంది, లేస్తాం, నిలబడతాం, నిరీక్షణ ఉంది. ఎందుకంటే
నా ప్రధాన యాజకుడు లేచి నిలబడ్డాడు. నా ప్రధాన యాజకుడు అంటే నా పక్షంగా నిలబడ్డాడు. సో నేను కూడా నిలబడతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 14-15 వచనాల్లో అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచు. నిలబెడతాడు అనే నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. అంచనాలు తారుమారైతాయి, నిరీక్షణ మాత్రం నిశ్చలమైంది. అంచనాలు తారుమారైతాయి, అభిప్రాయాలు కూడా తారుమారైపోతాయి. మన మాటలు మాత్రం చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నెక్స్ట్ వచనంలో 16 అన్నాడు, మేము అధైర్యపడం మా బాహ్య పురుషుడు అన్నాడు. ఎందుకంటే ఇది బాహ్య పురుషుడితో ఆచరించే ధర్మం కాదు. నేను మండపేటలో చెప్పి ఈ వచనం నాకు అక్కడే ఓపెన్ అయింది. చాలాసార్లు ఈ వచనం చదివే కానీ ఆ రోజు నాకు ఇది అక్కడ ఓపెన్ అయింది. మీరు వినండి, చాలా బెస్ట్ మెసేజ్. మళ్ళీ చెప్తున్నాను. బాహ్య పురుషుడు కృషించుచున్నను అయినా ధైర్యంగా ఉంటాం, అధైర్యపడం. ఎందుకంటే ఇదంతా మన ఆత్మకు సంబంధించిన అంశం, అవునా కదా? మన ముందు ఎంతమంది ఉండాలా? ఒక్కడే. మిగిలినవన్నీ వెనకాల వస్తాయి. డబ్బులా వెనకాల వస్తాయి, ఆరోగ్యమా వెనకాల వస్తుంది, మనుషులా వెనకాల వస్తారు. వీళ్ళెవ్వరు మన ముందు ఉంచుకోవద్దు, యేసు ప్రభుని ఒక్కడే ముందు ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళెవ్వరు మన పక్షంగా చనిపోయి తిరిగి లేచి పరలోకంలో మన పక్షంగా డబ్బు ప్రవేశించిందా? మనుషులు ప్రవేశించారా? యేసు ప్రభు ఒక్కడే కదా, ఆయన ఒక్కడే ముందు ఉండాలి, మిగిలినవన్నీ వెనకాల రావాలి. ఎవరైనా మీ ముందు ఇప్పుడు నడుస్తున్నారా? మీరు చెప్పండి, బ్రదర్ కొంచెం వెనకాల రండి బ్రదర్, యేసు ప్రభు ఉన్నాడు కనిపించట్లేదని చెప్పండి. యేసు ప్రభుని చూడండి, ఆయనను చూస్తూ నడవండి. వెనకాల అవన్నీ వెంబడిస్తాయి అన్నమాట. మేము అధైర్యపడమని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లు మేము బాహ్యంగా కనిపించే చూడట్లా, దృశ్యమైనవి చూడట్లా, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మాట్లాడితే ఏమన్నాడంటే నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ 6వ వచనంలో? వెలిచూపు వలన గాక విశ్వాసం వలన నడుస్తున్నాం. విశ్వాసం అంటే ఏంటి? మహిమలో చేరే వరకు ఆత్మలో నేను చూస్తానన్నాను. చూసారు, రాశాను చూసారా ఆ లైను? నాకు అసలు ఆ మాట ప్రభు చాలా స్తోత్రం చెప్పాను. ఎందుకంటే ఆ పాట రాసినప్పుడు నేను 2 చరణాలే రాశాను. 3వ చరణం ఏం రాయాలా అని నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆ నీ మహావాత్సల్యం అనే పాటలో మహిమలో చేరే వరకు, అంటే నేను ప్రభువుని కలుసుకునేంత వరకు ఆత్మలోనే నిన్ను చూస్తాను. అంటే మనం ఆత్మ నేత్రాలతో చూస్తున్నాం ఇప్పుడు ప్రభుని. యేసు ప్రభు వచ్చేంత వరకు దేహం ఉంటదే, కానీ మనం శరీరాన్ని బట్టి చూడొద్దు. శరీరాన్ని బట్టి చూస్తే ఏమైందంటే ఈ బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు కాబట్టి మనం కృషించిపోతాం. కానీ అంతరంగ పురుషుడిని బట్టి చూడండి, అతడు దినదినం నూతన పరచబడుతున్నాడు. నిన్న మెసేజ్ వేరు, నిన్న రెవల్యూషన్ వేరు, నిన్న అడుగుజాడలు వేరు, ఈరోజు వర్తమానం వేరు. దినదినం నూతన పరచబడే వారి ద్వారా చూడటం ద్వారా మన శత్రువు మన మీద అటాక్ శరీరం ద్వారా మాత్రమే చేయగలడు. కానీ మన ప్రయాణం ఆత్మలో ఉంది కాబట్టి వాడు మనం రీచ్ అవ్వలేడు. వాడు తోలుగాడు అనమాట. ఎవడు? కంచరివాడు అంటే ఏంటి చెప్పండి? అలెగ్జాండర్ అని కంచరివాడు. నేను ఎలా చెప్తాను, ఈ సాతానుగాడు తోలుగాడు. యోధా పత్రిక మీరు చదవండి, మొదటి అధ్యాయంలో 9వ వచనంలో వాడు మోషే యొక్క శరీరమును గురించి తర్కిస్తున్నాడండి. అంటే వాడు ఏం పట్టుకొచ్చాడు? శరీరం పట్టుకొని ఏలాడుతున్నాడు వాడు. ఈ రోజు మనం శరీరాన్ని అనుసరించి జీవిస్తే ఆడికి దొరికిపోతాం. మన ఆత్మను అనుసరించి జీవిస్తే ఆడు ఏం చేయలేడు. సౌలు ఏం కోరుకున్నాడు? ముందోళ్ళు కోరుకున్నాడు. ముందోళ్ళు అంటే అర్థం ఏంటంటే సున్నతి చేసేటప్పుడు ఏదైతే గోప్యాంగ చర్మాన్ని కత్తిరిస్తారో ఆ చర్మాలు కోరుకున్నాడు. ఎవడు? సౌలు. వాడు బుద్ధి అది. సాతానుగాడు కూడా తోలే కోరుకుంటాడు. ఆ తోలు ద్వారా వాడు జీవిస్తాడు. అయితే ప్రభుకు స్తోత్రం, మనం తోలు ద్వారా జీవించేవాళ్ళం కాదు, తోలు కట్ చేయబడింది. మనం ఇప్పుడు శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మ వలనే దేవుని ఆరాధిస్తున్నాం.
ఫిలిప్పి పత్రిక 3:3 గాడ్ ఈ స్పిరిట్ అండ్ వీఆర్ వర్షిపింగ్ విత్ అవర్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోటే ఆరాధించండి, శరీరాన్ని తీసుకురాకండి. ఎందుకంటే శరీరం ద్వారా వాడు ఎంటర్ అవుతాడు, వాడికి ఆత్మదారి తెలియదు అన్న. ఆనందన్న హోప్ నెంబర్ 62, వాడికి ఆత్మదారి తెలియదు. వాడికి తెలిసిందల్లా తోలే. ఆ తోలు మనం తీసి బయటపడేసిన తోలు ఎందుకు? మనము పరిత్యజించిన తోలునే వాడు ఆనుకొని ప్రవేశించాలనుకుంటాడు. అప్పుడు మనం ఏం చెప్తాం వాడికి? ఒరే, అది తీసి పడేసిన తోలురా బాబు, దాని ద్వారా ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? మేము ప్రయాణం చేస్తున్నది ఆత్మలో, కాబట్టి వాడు మన అట్లీస్ట్ టచ్ చేయలేడు వాడు. కాబట్టి అసలు మీరు చూడండి, సౌలు అతని యొక్క వారందరూ కూడా ఆ గుహలో ఉన్నాడు, ఎవ్వరు దావీదు మీద చేతులు వేయలేదు. సేమ్ అలాగే ఆకాశ మండలం అందున్న వాళ్ళందరూ కూడా ఉండగానే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం రాశాడంటే, ఆకాశ మండలం మీద వాళ్ళందరూ ఉన్నారు. 14 ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. తమ్ముడు, ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకుని ఉంటారు? లేచి రే ఎవరు వెళ్ళారు రైటు అనుకొని ఉంటారు. మనం ఎవరి మీద చేతులు వేద్దాం అనుకుంటున్నాం, ఆయన వెళ్ళిపోయాడు ఇటు. ఎలా వెళ్ళి ఉంటాడు? దాక్కొని వాళ్ళు చూస్తున్నారు లేదని చూసుకొని వెళ్తాడా? వాళ్ళు టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే ఈ ఆకాశ మండలం మందు ఉన్న వాళ్ళందరూ శరీరం ద్వారా అటాక్ చేస్తారు, కానీ ఆయన ఆత్మ ద్వారా ప్రయాణం చేస్తున్నాడు. సందీప్ అన్న హోప్ నెంబర్ 22. ఏనా ఏ శరీరం మంచి చెప్పండి సందీప్ అన్న? ఆంధ్ర వాళ్ళ శరీరం మంచిదా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళ శరీరం మంచిదా? నల్ల శరీరం మంచిదా? తెల్ల శరీరం మంచిదా? ఇంగ్లీష్ శరీరం మంచిదా? ఇండియన్ శరీరం మంచిదా? ఏది మంచిది చెప్పు. మంచిది కాదు, ఏ శరీరం మంచిది కాదు అనా? వినపడలేదన్న. ఏ శరీరం కూడా మంచిది కాదు అంటున్నారు. ఏ శరీరం మంచిది కాదు. వెరీ గుడ్. ఏ శరీరియు గలతీపత్రిక 2:16 చెప్పాడు. ఏ శరీరియు అంటే ఏ శరీరం కూడా మంచిది కాదు. ఏ శరీరం మంచిది కాదు అని మీరు నమ్మితే మనము ఈ వచనాన్ని బట్టి ఆనందించవచ్చు అనమాట. ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయాడు. ఆత్మ ద్వారా ప్రయాణం చేద్దాం, శరీరం ద్వారా వద్దు. శరీరం ఆస్పదం చేసుకోవాలంటే నేను మీకంటే ఎక్కువగా ఆస్పదం చేసుకోవచ్చు అన్నాడు పౌలు గారు. కానీ ఏమన్నాడు? 3వ అధ్యాయం 8-11, ఏ విధము చేతనని మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవాలనని. ఏ విధము చేతనంటే అసలు ఏ సిచ్యువేషన్లో అయినా నేను లేవనని చాలా మంది అనుకుంటున్నారు. నేను లేచి తీరుతాను, నాకు రిజరక్షనే కావాలి. నేను పడిపోయి ఉండను, కృంగిపోయి ఉండను, నిరాశతో ఉండను, నిరీక్షణతో ఉంటాను, నిలకడగా ఉంటాను. హృదయము ఆనందంగా ఉంటుంది, నాలుక మాట్లాడుతూ ఉంటుంది, నా నాలుక ఆనందిస్తూ ఉంటుంది. ఇలా చూడాలి. ఏం కాలేబు గారు, అర్థమైందా? అర్థమైందండి. బాబు వస్తే జాబ్ వస్తాడు అనేది కష్టం బ్రదర్. నువ్వు దాన్ని గట్టిగా నమ్మావు, నువ్వు గట్టిగా నమ్మి దెబ్బతిన్నావు. బాబు వస్తే జాబ్ రాదు. మన బాబు యేసు బాబే, చంద్రబాబు కాదు. నువ్వు నమ్మావు, మరి ఏం చేస్తాం? ప్రభువుని నమ్ముకోండి సోదరుడా. నల్లజర్ల మీటింగ్ జాగ్రత్తగా ఎగ్గొట్టేసావు రాత్రి నిరాశతో. ఇంకెంత నిరాహార దీక్షలు చేస్తావు? నిమ్మరసం కలిపితే అండి ఎవరన్నా మధ్యాహ్నం దీక్ష విరమిస్తాడు. ఈ రాత్రి మీటింగ్ కన్నా వస్తాడు అట్లీస్ట్. ఎన్నో నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు అంట డిఎస్సి. బాబు వచ్చాడు, నోటిఫికేషన్ తెచ్చాడు, కానీ ఈయన డిస్క్వాలిఫై చేశాడు. బాబు మీద నిరీక్షణ పెట్టుకోవద్దు, యేసు మీద నిరీక్షణ పెట్టుకోండి. యేసు ప్రభు లేచాడు, మన ప్రధాన యాజకుడు పరలోకంలో ప్రవేశించాడు. ఏ రాజకీయ నాయకుడు కాదండి, ఏ వ్యక్తులు కాదు మన నిరీక్షణ ప్రభు మీద. ఎందుకంటే ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 8-11 ఏమన్నాడు? ఇప్పుడు రాంబాబు గారు ఏమనుకున్నాడు తెలుసా? రాత్రి మానేస్తే మానేసాను, ఉదయం కూడా ఒక మీటింగ్ కాదు మానేసి ఉండాల్సింది, ఎందుకు వచ్చింది ఇది, దొరికిపోయాను అనుకుంటాడు. కానీ ఈయన కొంతమందికి ఎగ్జాంపుల్ అండి. ఉదయం ఈయన కొంతమందికి ఎగ్జాంపుల్.
ఆ ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఎవరి మీద నిరీక్షణ పెట్టుకున్నారో వాళ్ళు ఎవరైనా పరలోకంలో మీ పక్షంగా ప్రవేశించారా? కృపా సింహాసనం మీద కూర్చున్నవాడు యేసుప్రభు ఒక్కడే. ఏ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళ ద్వారా కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ కృపా సింహాసనం మీద కూర్చున్న వాడి దగ్గరికి ఎలా రమ్మన్నాడు? 4:16 సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో రండి అన్నాడు. ఆత్మ ద్వారా చేసే ప్రయాణాన్ని శత్రువు టచ్ చేయలేడు. కాబట్టి ఏ విధము చేతనైనను మనం మృతుల్లో నుండి పునరుద్ధానం పొందాలని ఎదురు చూద్దాం. ఏం ప్రశాంత్, అంతేనా కాదు? రిజరక్షన్ తర్వాత దొరుకుతామా? ఇప్పుడు రిజరక్షన్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చేసాం. తర్వాత మనం దొరికేదానికి అవకాశం ఉందా? దొరకం. ఇంకా రిజరక్షన్ లోనికి రావాలంటే రిజరక్షన్ మనం నిరీక్షించాలి. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి. మృతులు అంటే ఎవరు? ఈ లోకంలో ఉన్న చాలా మంది క్రైస్తవులు కూడా మృతులే. ఎందుకంటే వాళ్ళు కూడా శరీరాన్ని ఆస్పదం చేసుకుని బతుకుతున్నారు. రోమాపత్రిక 8:11 మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. అంటే ఏ శరీరం ద్వారా అయితే దుష్టుడు అటాక్ చేయాలని అనుకుంటున్నాడో ఆ శరీర చావునకు లోనైన వాటిని కూడా మనం పునరుద్ధానంలోకి తెచ్చేస్తా ఉంటే వాడికి ఇంకా అవకాశాలు లేకుండా చేస్తున్నాం. కాబట్టి మనలో నివసిస్తున్న ఆత్మ మనలను లేపటానికి మనలో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఉంటాడు పరిశుద్ధాత్మ మనలో? ఏ టైంలో ఉంటాడు? పెట్టండి, బోర్డు పెట్టండి. అందుబాటులో ఉంటాడండి. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు అని అడతారు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు కదా. అంటే ఎల్లప్పుడూ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్. ఎందుకంటే సేమ్ అదే ఆత్మ యేసు ప్రభుని లేపాడు మృతుల్లో నుండి. అదే ఆత్మ ఇప్పుడు మీలో ఉన్నాడు. ఏ ఆత్మ యేసు ప్రభుని మృతుల్లో నుండి లేపాడు. ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చేటప్పుడు జరిగే పునరుద్ధానం యేసు ప్రభు ద్వారా జరుగుతుంది. యేసు ప్రభు వచ్చే వరకు జరిగే పునరుద్ధానం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పునరుద్ధానాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా జరిగే పునరుద్ధానం అందరికి కామనే. నేను లేస్తాను, ఆ రోజు పృథ్వీ అని లేస్తాడు, ఆ రోజు పౌల్ రాజు గారు లేస్తాడు, ఆ రోజు మీరు లేస్తారు, అందరు లేస్తారు, ప్రభువుని నమ్మిన వాళ్ళు అందరు లేస్తారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధానం కొంతమందే లేస్తారు. వాళ్ళు ఎవరంటే ఏ విధము చేతనైన మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవలనని కావాలంటే శరీరమును ఆస్పదం చేసుకోవచ్చు అన్నవాడు కూడా దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అర్థమైందండి? ఆత్మ వలన మాత్రమే ఆరాధన చేయండి, ఆత్మతో మాత్రమే నిరీక్షించండి. టచ్ కూడా చేయలేడు వాడు మిమ్మల్ని. ఎందుకంటే వాడు స్పిరిట్ లోకి రాలేడు, వాడు ఆత్మ రంగంలోనికి రాలేడు. వాడు అసలే వాక్యంలో ఏమని చెప్పమంటారా? రోమా 8:9 చదువుకోండి. దేవుని ఆత్మ మీ యందు నివసిస్తున్నాడు అంటే మీరు అసలు శరీరంలోనే లేరన్నాడు. ఎప్పుడు మనం ఎలా భావించుకోవాలి? శరీరంలో లేం. మీరు ఆ లోకి రండి. అసలు ఈ ఉదయం అలా జీవించడానికి ప్రయత్నం, అలా అనుకుంటా ఉండండి. నేను శరీరంలో లేను, ఐ ఆమ్ ఇన్ ద స్పిరిట్, ఐ ఆమ్ నాట్ ఇన్ ద ఫ్లెష్ అని అనుకుంటా ఉండండి. ఎందుకంటే మీలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ నడిపిస్తే మీరు ఎలా నడుస్తారు? శరీరాన్ని అనుసరించి నడుస్తారా? ఆత్మానుసారంగానే నడుస్తారు కదా. అంటే అసలు మీరు శరీరంలో లేనట్లు ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తే ఏం చేస్తారు చెప్పండి? ఉన్న పాటున్న 2 నిమిషాలు అమెరికా తీసుకెళ్తే ఏం చేస్తారు? నిద్రపోతారు. అక్కడ టైం ఎంత అయింది కదా. స్పిరిట్ లోకి కూడా వస్తే ఆత్మలో ఉండేవాడు ఎలా ఉంటాడో అలా ఉంటారు. ఏం టిఫిన్ వండారు, ఏం భోజనం వండారు, బిర్యానీ పెడతారా, చికెన్ ఉందా అని అడగరుగా. ఆత్మలో ఉన్నవాడు, శరీరంలో ఉన్నవాడు అడుగుతాడు. అంటే అలా అడిగినప్పుడల్లా మీరు శరీరంలో ఉన్నారని నేను అంటలేదు, కానీ అదొక అదొక అద్భుతమైన ప్రపంచం అంతే. ఆ చక్రంలో తిరగాలి, ఆ అనుభవంలో తిరగాల. రాత్రి చెప్పినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఆ చక్రం, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఆ చక్రంలో ఉత్తర దిక్కు నుండి తుఫాను వస్తున్నప్పుడు మనము పక్షిరాజు రెక్కలతో ఎగిరిపోవచ్చు అన్నమాట. అర్థమైందండి? ఉన్నాడా మా అన్న ప్రసాద్ అన్న? ఉన్నాడన్నా? ఉన్నాను సార్. వీడియో ఎందుకు ఆఫ్ చేశారు అంటే ఛార్జింగ్ దిగిపోయింది సార్, అందుకే వీడియో ఆపానండి. ఛార్జింగ్ ఎందుకు దిగిపోయింది? రాత్రి అంత ఫోన్ గెలికారా? ఏం గెలకలేదండి. మరి నేను ఇదొక ఛార్జింగ్,
ల్యాప్టాప్ ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్, ఫ్యాన్ ఛార్జింగ్, ఇన్నిటికి ఛార్జింగ్ పెట్టుకున్నాను నేను రాత్రి ఉదయం మీటింగ్ కోసం. నీలాగా నాకు కూడా దిగిపోతే ఛార్జింగ్ దిగకూడదు, ఎప్పుడు ఛార్జర్డ్ గానే ఉండాలి, ఎప్పుడు రిజరక్షన్ పవర్ తో మనము ఉంటానే ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఛార్జింగ్ దిగిద్దాం మన మీద అరిసిద్దామని చూస్తున్నాడు కదా శత్రువు. అంటే వాడికి అవకాశం ఇవ్వద్దు, ఇప్పుడు ఛార్జర్డ్ గానే ఉండండి. ఎందుకంటే వాడు మనల్ని టచ్ కూడా చేయలేడు అనమాట. సో లాస్ట్ రెఫరెన్స్ అవుతుందని చూడండి, 13వ కీర్తన. ఎన్నాళ్ళు, నాకెంతకాలం, ఎంతవరకు, ఎంతవరకు, ఎంతవరకు అన్నాడు. మీరేం చెప్తారు? 3 రోజులు అనండి అంతే, విత్ ఇన్ 3 days. ఆశీర్వాదం ఎప్పుడు? విత్ ఇన్ 3 months. ఒబేదేదేమో ఆశీర్వాదం 3 నెలల్లోనే, ఓకేనా? పునరుద్ధానం 3 రోజుల్లోనే. కాబట్టి 3 నెలలు అనేది, 3 దినాలు అనేది అది పెద్ద సమస్య ఏం కాదండి బాబు. చాలా త్వరగా నువ్వు విజయాన్ని చూడబోతున్నావు, చాలా త్వరగా నువ్వు న్యాయాన్ని చూడబోతున్నావు, చాలా త్వరగా నువ్వు నిలబడబోతున్నావు, చాలా త్వరగా. ఎందుకంటే మనం ఇక్కడ ఏదో తప్పు చేసి శిక్షకు లోబడిన వాళ్ళం కాదు కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఆఖరిలో ఎన్నాళ్ళ వరకు అంటే నివాసులు లేక పట్టణములు నిర్జనమైన స్థలములుగా ఉండే వరకు అని అంటానికి. సో లాంగ్ టైం వెయిటింగ్ మనకెందుకు? మనం ఏం తప్పు చేసి శిక్షణ చేయబడుతున్నామా? నో, మన యొక్క దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో కొందరు శత్రువులను ఎదుర్కొంటున్నాం. ఇక ఎన్నాళ్ళ వరకు అని అంటే ఎక్కువ కాలం ఏం కాదు, విత్ ఇన్ 3 days. మీరు నమ్మండి, దేవుడు చాలా త్వరగా గొప్ప కార్యం చేస్తాడు. సో అట్టి నిరీక్షణ ప్రభు మీ అందరికి దయచేయను గాక. కాబట్టి శత్రువుని హర్షించేటట్టు ప్రభు ఎంత మాత్రం చేయడు, విరోధులు హెచ్చించుకునేటట్టు ప్రభు ఎంత మాత్రం చేయడు. సో ఏ విధము చేతనైనను పునరుద్ధానం కలుగుతుంది. ఎందుకంటే మనలో నివసిస్తున్న వాడు యేసును లేపిన వాని ఆత్మ, ఆయనే మనలో నివసిస్తున్నాడు. కాబట్టి మనం లేస్తాం. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఖచ్చితంగా లేస్తామా అన్నయ్య? ఖచ్చితంగా నిలబడతామా? ఖచ్చితంగా మనము అనంటే ఖచ్చితంగా ఎందుకు జరుగుతుందో చెప్తాను. ఎందుకంటే మనకు ఈ సంగతులను ప్రభు ముందే చూపించాడు. సో నా కన్నులకు వెలిగిమ్మన్నాడు కదా. సో ఖచ్చితంగా ఇవి జరుగుతాయని మనం ఎందుకు నమ్ముతామంటే రిజరక్షన్కు ముందు ఆయన ఇచ్చిన రెవల్యూషన్ అన్నమాట. మీరు చదువుకోండి న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం. ఈ వచనం నేను వాగ్దానంగా ఇస్తున్నాను మీకు. మీరు అందరూ ఈ వాక్యాన్ని తప్పకుండా అండర్లైన్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఈ వాక్యం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 23లో, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు, ఈ కాలం ఇట్టి సంగతులు మనకు వినిపి. మనల్ని దేవుడు లేపేద్దాం, పడేద్దాం, కూల్చేద్దాం, కృంగిపోయేటట్టు చేద్దాం అని కానీ ఆయన అనుకుంటే ఈ దినాలలో ఈ సంగతులు మనకు చూపించడు, వినిపించడు. ఎన్ని పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేధావులు. ఎవరికైనా ఈ రెవల్యూషన్ ఎక్కడైనా దొరికిందా? ప్రభు మనకి నేటి దినాల్లో పెడుతున్న ఆహారం దొరికిందా? కాబట్టి ఇట్టి సంగతులు మనకు ఆయన వినిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలా? కొరింథీ 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు అన్నాడు. ఏమనాలా? ఇట్టి సంగతులకు చాలిన. దేని బట్టి ధైర్యంగా ఉండాలా? నేను కాలేబన్నా, దేని బట్టి ధైర్యంగా ఉండాలా? ప్రభు ఇస్తున్న నేటి వాక్య ప్రత్యక్షతలను బట్టి ధైర్యంగా ఉండాలి. ఎందుకు ఆనందించాలా? ఆయన మనకు అనుగ్రహిస్తున్న వర్తమానాన్ని బట్టి హృదయం హర్షించాలి. ఇక మిగిలిన అన్ని వేస్టేగా. దేని బట్టి ధైర్యంగా ఉండదు, దేని బట్టి ఆనందించవద్దు, వీటిని బట్టి ఆనందించండి. ఆడది చెప్పాల్సి వచ్చింది మగోడికి. మరి ఆయన ఏం మగోడు? ఎవరా మగోడు? మనం చదివిన దగ్గర సంసోను వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ చెప్తుంది ఏమనంటే, అంటే మరి కొంతమంది మగోడిని నేను అంటారు కదా అనేవాళ్ళు ఉన్నారండి. ఏంటి ప్రభువుని నమ్మిన తర్వాత క్రీస్తులని బాప్తీసం పొంది ఒక స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు అని ఉన్నా కూడా లేదు 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 నేను మగోడిని, నువ్వు ఆడదానివి అంటాను. కానీ అటువంటి మగోడికి ఒక ఆడది చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఒరే బాబు చచ్చిపోతానని అలాగా కుమిలిపోతున్నావేంట్రా, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఇట్టి సంగతులని ఈ దినాల్లో మనకు వినిపించడు, ఆయన మనకు చూపించడు. నువ్వు సావో ధైర్యం కూర్చో అంది. ఆడదానికి ఉన్న ధైర్యం మొగోడికి లేదట. కాబట్టి మీరు తెలుసుకోండి, కొంతమంది మగసిరి గలవారమో అనుకుంటున్నారు కానీ మీ మగసిరి కనపడట్లేదు. మీరు ధైర్యంగా ఉండాలి, మొగోడిలాగా ఉండాలి. మన ప్రభువు సంపూర్ణమైన పురుషుడు. ఇక్కడున్న స్త్రీలైనా పురుషులైనా
మీరందరూ క్రీస్తునందు సంపూర్ణమైన పురుషులుగానే ఉండాలి. సో ధైర్యంగా ఉండాలన్నమాట. అంతేగాని ఆడదానిలాగా అందరి దగ్గరికి వెళ్ళి ఏడుతారు చూసారా, అసలు వాళ్ళు క్రీస్తునందున్న ఆడోళ్ళు కాదు, ఆదామునందున్న ఆడోళ్ళు అందరింటికి వెళ్ళి ఏడుతారు. మగోళ్ళు కూడా కొంతమంది అంతే, వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని ఏడ్చేసి ఫోనుల్లో వాళ్ళకి ఏడుపు మొహాలు వేసుకొని ఏడ్చేసి ఇప్పుడు పరిస్థితులను వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటారు. ఏడుపు ఎంతవరకు గెలుస్తుంది? గెలిచేది విజయమే, గెలిచేది ఆనందమే, గెలిచేది నవ్వే. ఐజాక్ గెలుస్తాడు, నవ్వే గెలుస్తుంది. కాబట్టి ఎవరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. ఏదో ఏడ్చేసి అన్నా నువ్వు తప్ప నాకు ఎవడు లేడు, నువ్వు ఆదరించంటే వస్తాడు, కానీ ఎంతకాలం ఉంటాడు? కాబట్టి నిన్న ఒక క్వశ్చన్ అడిగారు, జస్ట్ ఆ క్వశ్చన్ చెప్తాను. మరియ ఏడుస్తుంది, యేసుప్రభుని ముట్టుకోబోతుంది, కానీ యేసుప్రభు ఏమన్నాడు? డోంట్ టచ్ మీ అన్నాడు, నన్ను ముట్టొద్దు అన్నాడు. ఎందుకు ముట్టొద్దు అన్నాడంటే ఎమోషన్స్ తో లీడ్ చేయబడే యాజకత్వం కాదు యేసుప్రభుది. ఆ యాజకుడే మన ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేయడానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన అన్నాడు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడు ఆయన వాని వద్దకు నేను వెళ్ళిపోతున్నాను. ఎమోషనల్ గా నన్ను ఎవరు టచ్ చేయొద్దు, నేనే ఎమోషన్స్ కంట్రోల్ చేస్తానన్నాడు. కాబట్టి ఎమోషనల్ టచ్ అనేది అది ఎల్లప్పుడూ ఉండేది కాదు, అది కొంతకాలం ఉంటది అంతే. అంతేనా? ఎమోషన్స్ ఎంతకాలం ఉంటాయి? ఎంతో కాలం ఉండవు. కాబట్టి ఫెయిత్ అనేది ఎమోషన్స్ కాదు. సో ఫెయిత్ వేరు, ఎమోషన్స్ వేరు. కాబట్టి ఫీలింగ్స్ వేరు. సో మన ఫీలింగ్స్ తో కాదు, ఫెయిత్ తో నడుద్దాం. ప్రభు మీకు అట్టి సహాయం అనుగ్రహించును గాక. ఈ తలంపులు ఈ ఉదయకాలం ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం నుంచి శత్రువు మన యందు ఆనందించకుండా, మన యందు హర్షించకుండా, మనం దేవుని కృప యందు మనం నమ్మిక ఉంచాలని, దేవుని కృప అనగా యేసుక్రీస్తు ప్రభు మన కోసం చేసినటువంటి పుణ్యకార్యాన్ని, లేదా ఆయన మన కోసం చేసినటువంటి శిలువ యాగాన్ని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకొని తద్వారా మనకు కలిగిన స్థితి యందు మనం ఆనందించాలని, మనం ఆనందిస్తున్నప్పుడు మనం గొప్ప వెలుగును చూస్తామని, గొప్ప రక్షణను మనం చూస్తామన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. ఎప్పుడైతే మనం దేవుడు క్రీస్తుని మన సిలువలో లేపినప్పుడు ఆయన వినియోగించినటువంటి పునరుద్ధానంలో ఆయన వినియోగించినటువంటి బలాతిశయం మనలో ఎప్పుడైతే వినియోగించబడుతుందో అప్పుడు మనం ఏ విధంగా హర్షిస్తామో, అన్నిటిలో మనం అత్యధికమైనటువంటి విజయాన్ని ఏ విధంగా పొందుకుంటాం. ఈ యొక్క వర్తమానం నుంచి సేవకులు ప్రభుత్వం దాసిన ద్వారా దేవుడు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత తెలియజేస్తూ, సేవకులకు కూడా కుడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయకాలం ముందు జరగబోయే వివాహం కొరకు, అలాగే సాయంత్రం పెంటపాడు, అలాగే భీమవరంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ వారం జరిగే పరిచయ కొరకు, హైదరాబాద్ లో జరిగే పరిచయ కొరకు, ప్రతి నెల చివరి వారంలో జరిగే హైదరాబాద్ పరిచయ కొరకు, అలాగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. కాన్ఫరెన్స్ కొరకు కూడా అందరూ సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ప్రియులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేయాలని ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడి ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అంకుల్ నేను చేయవచ్చా ప్రేయర్? చేయండి అమ్మా, చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ పాదాలకి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు ఉదయ కాలం తండ్రి నీ దైవ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి తండ్రి మీకు ఎంతో వందనాలు నాయన. మీరు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీకు ఎంతో వందనాలు నాయన. అవును తండ్రి, మరి ఈ యొక్క విశ్వాస జీవితంలో తండ్రి ప్రతి దినం కూడా తండ్రి మేము సర్వసత్యంలోనికి నడిపించబడుతున్నప్పుడు తండ్రి మరి అపవాది తండ్రి ఇచ్చే పోరాటంలో తండ్రి వాడు కృంగదీయాలనుకున్నప్పుడు తండ్రి మేము కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తండ్రి, విశ్వాసులం అయినప్పటికీ తండ్రి. ఎందుకంటే మేము మీ ప్రత్యక్షతను చూస్తా ఉన్నాము తండ్రి, మీ యొక్క సర్వసత్యంలోనికి నడిపించబడమే కాదు, నూతన పరచబడుతున్నాం అనుదినం కూడా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా. తండ్రి మీ యొక్క వాక్య వెలుగులో మేము నడుస్తున్నప్పుడు తండ్రి అపవాది మాకు ఎదురు బాణాలు వేస్తా ఉన్నాడు తండ్రి. మరి అనేక విషయాల్లో తండ్రి మేము కృంగిపోకుండా తండ్రి మీరు మాట్లాడిన మాటలకే మీకు వందనాలైనా తండ్రి. మరి మేము ఆత్మలో 24 గంటలు కూడా మీకు కనెక్ట్ అయినప్పుడు మేము ఎంత విజయంతో, ఎంత ఆనందంతో మేము ఉండగలుగుతామో తండ్రి
మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి, ఇంకా ఎన్నో విషయాలు ప్రతిదినం మీరు మాట్లాడుతా ఉన్నారు తండ్రి. నూతన పరచబడతా ఉన్నాము, ఆత్మతో నింపబడతా ఉన్నాం తండ్రి. తండ్రి ఒక్కొక్కసారి నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టు తండ్రి, మా ఆత్మ నిండి తండ్రి నిజంగా మేము ఆ ఫీల్ లో మేము ఉండగలుగుతున్నాం. శ్రమలయందు కూడా తండ్రి మేము నిరీక్షణ కలిగి ఉన్న వారము. మరి అన్న చెప్పినట్లు తండ్రి, మరి మీరు ప్రధాన యాజకుడుగా ముందు వెళ్ళినారు. మీ రిజరక్షన్ పవర్ ని మేము ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మేము క్యారీ చేస్తా ఉన్నాం తండ్రి. మీ రిజరక్షన్ పవర్ కి మేము సాక్షులుగా ఉంటా ఉన్నాం తండ్రి. ఇందును బట్టి మీకు ఎంతో వందనాలు. ఆత్మానుసారంగా తండ్రి తండ్రి ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా తండ్రి మేము నడుచున్నట్లు ఇంకా బలపరచమని అడుగుతా వస్తున్నాం. కొన్నిసార్లు మేబీ చూడలేకపోతాం తండ్రి. మరి మీ యొక్క ఆత్మ ద్వారా మీరు బలపరచండి. మీ మాటలు తండ్రి, మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన మాటలు తండ్రి మీరు గుర్తు చేస్తా ఉంటారు. ఇందుని బట్టి మీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా తండ్రి మరి పరిచర్య నిమిత్తమై ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ రోజు జరిగే వివాహ కూడికలో తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి సేవకులు చేసే ప్రతి పరిచర్యలో కూడా తండ్రి మీరు నడిపిస్తున్నారు. మీకు ఎంతో వందనాలు. ప్రతి పరిచర్యలో కూడా తండ్రి మీరు ముందుగా ఉండి ఇంకా బలమైన విషయాలు తండ్రి మీరు తేటపరచమని అడుగుతా వస్తున్నాము. ఇంకా నూతన ఆత్మలు తండ్రి వచ్చులాగున్న తండ్రి మీ ఆత్మకార్యం జరిగించమని అడుగుతా వస్తున్నాను తండ్రి. తండ్రి మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి, మా ఫిలదెల్ఫియా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, నిరాశతో ఉన్నారు తండ్రి, వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నిరాశ పడకుండా తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిగించి సఫలపరచుమని తండ్రి. మరి మీ బిడ్డలమైన మేము అన్నిట్లో ముందుండాలి తండ్రి. ఎందుకంటే వీఆర్ స్పెషల్, వీఆర్ చోజన్, వి క్యారీ యువర్ పవర్ ఆఫ్ రిజరక్షన్ ఎవ్రీ టైమ్. సో తండ్రి మేము అన్నిట్లో ముందుండాలి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మరి అలాగే మే నెల కాన్ఫరెన్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరు ఇంకా తండ్రి దిస్ ఇస్ గోయింగ్ టు బి అ గ్రేట్ రివైవల్. మరి ముఖ్యంగా వర్డ్ అండ్ డీడ్ ప్రెమైసెస్ ని మాకు ఇచ్చినారు, మీకు వందనాలు తండ్రి. మరి మంచి ఫెసిలిటీస్ తో ఎమ్యూనిటీస్ మాకు ఇచ్చినారు, మీకు వందనాలు తండ్రి. మరి ఇంకా అనేకులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తండ్రి మరి ముఖ్యంగా వచ్చేలాగున్న వారిని తండ్రి తరుముకుంటూ వారు వచ్చేలాగున్న తండ్రి మీరు కృప చూపండి తండ్రి. మరి ఎవరు కూడా అస్వస్థత అనారోగ్యం లేకుండా ఎండవేడి నుంచి తండ్రి మరి మీ యొక్క బలమైన ఆత్మకార్యం, ఆత్మ నడిపింపు ముందుగానే తండ్రి మీ దూత వెళ్ళి తండ్రి అక్కడ ప్రతిదీ కూడా తండ్రి క్లియర్ చేసి నడిపించలాగున్న తండ్రి మీరు సిద్ధపరచమని అడుగుతా వస్తున్నాం తండ్రి. మరి రిజర్వేషన్స్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తండ్రి కృప చూపండి తండ్రి. మరి అలాగే మా దైవ సేవకుని కుటుంబాన్ని, ప్రతి ఒక్క సేవకుని కుటుంబాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ప్రతి దినం కూడా మీరు ఇస్తున్నటువంటి ప్రత్యక్షతకై మీకు ఎంతో వందనాలైనా. ఎవ్రీ డే వి ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఎవ్రీ డే తండ్రి. నిజంగా అసలు ప్రతి చోట కూడా మాకు విజయం ఉంది, మాకు నిరీక్షణ ఉంది. మరొకసారి తండ్రి ఈ వారం జరిగే కూడికల కోసం తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి నూతనమైన ఆత్మలు తండ్రి వచ్చేలాగా కృప చూపండి తండ్రి. ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ బలపరచులాగా మాకు కృప చూపండి. మరి అలాగే మరి యాజ్ యూజువల్ తండ్రి మరి జరిగే ఈ సాటర్డే బైబిల్ స్టడీ విషయమై తండ్రి ఇక్కడ హైదరాబాద్ పరిచర్య నిమిత్తమై అన్నతో మీరు తోడుగా ఉండండి. మరి అన్నతో వచ్చే ప్రతి సేవకుడిని తండ్రి మీరు తన్ని నడిపించండి తన్ని. మరి ఇప్పటి వరకు కూడా మీరు క్షేమకరమైన ప్రయాణం దయచేస్తా ఉన్నారు. మరి సక్సెస్ఫుల్ గా మినిస్ట్రీ రన్ అవుతుంది. ఇంకా తండ్రి మీరు నడిపించండి, సక్సెస్ఫుల్ గా నడిపించమని అడుగుతా వస్తున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి మరి ఇన్ని విషయాలు మీరు బయలుపరిచేందుకు మీకే వందనాలు తెలియజేస్తూ దినమంతా కూడా తండ్రి ఉద్యోగం వెళ్లే వారితో తండ్రి ఇంకా డైలీ పనులు చేసే వారితో మీరు ఉండమని తండ్రి. మా ద్వారా ఇతరులు కూడా ఆ వెలుగు వారిపై ప్రకాశించినట్లు మేము కూడా తండ్రి మరి ఆత్మలో ఏవి చూడాలో అవే చూడులాగున మా ఆత్మ నేత్రాలను మీరు తెరిచి బలపరచమని అడుగుచునైనా. ఇంకేదైనా తండ్రి నేను మర్చిపోయినట్లయితే మీ సన్నిధిలో మీరు చేరుస్తున్నాయినా ప్రతిదీ కూడా లార్డ్ లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ పర్ఫెక్ట్ విల్ తండ్రి. యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సమంత గారికి, కూడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. వందనాలండి.